అన్ని జన్మల్లోకెల్లా మానవ జన్మ మహోన్నతమైనదని, ప్రతి ఒక్కరూ సన్మార్గంలో వెళ్తూ మానవ జన్మకు సార్థకత చేసుకోవాలని, అన్ని మతాలు ఒకటే అని చాటి చెప్పడమే ఈ ఉర్సు ఉత్సవాల ముఖ్య ఉద్దేశమని సిద్దిపేట ముషద్గడ్డ ఆశ్రమాధిపతి హకీం షరీఫ్ చెప్తి అన్నారు. మండల పరిధిలోని దొంతి గ్రామంలో నిర్వాహకులు ఎల్లం చెప్తి ఆధ్వర్యంలో నిర్వహించిన 28వ సద్గురు ఫాజిల్ ప్రభు ఆశ్రమం దొంతిగడ్డపై ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మేము కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ ఆరాధన ఉత్సవాలు చేయడానికి ముఖ్య కారణం అన్ని మతాలు, అన్ని ధర్మాలు, అన్ని కులాలు ఒకటి, దైవం అనేటువంటిది అందరికీ ఒకటి అనేటువంటిది సిద్ధాంతం. కాబట్టి ప్రతి మానవుడు ఆ మానవుడికి వచ్చినటువంటి కష్టాలు, నష్టాలు, దాని నివారణ కోసం దైవ ధ్యానం చేయడం, దైవం సూచించినటువంటి మార్గం మీద నడవడం, గురువు చెప్పినటువంటి గురు సాంగత్యంలో నడిచి జన్మను సార్థకం చేసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి మానవుని. కాబట్టి గురువుని చేరి మన జన్మను మనం సార్థకం చేసి మోక్ష సాధన దిక్కు చింత చేయాలనేటువంటిది ఉద్దేశం. కాబట్టి వచ్చినటువంటి భక్తులు వాళ్ళందరికీ కూడా అప్పగారి కృపా కటాక్షాలు ఉండాలి. అదేవిధంగా అన్ని విధాల వాళ్ళకు మంచిగా చేకూర్చాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు, ఇక్కడ కార్యనిర్వహణ చేసినటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఈ ఆరాధన యొక్క శుభాభివందనం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.